విజయనగరం జిల్లా పోలీసు భవిష్యత్తును నాశనం చేసే వ్యసనాలకు యువత దూరం కావాలి. యువతను ఉద్దేశించి ప్రసంగించిన విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్. విజయనగరం పట్టణం గురజాడ కళాక్షేత్రంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు ఎం రాముగారి ఆధ్వర్యంలో యువజన దినోత్సవాన్ని జనవరి 10న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ వివేకానంద స్వామి జన్మదినానికి గుర్తుగా ప్రతి ఏడాది యువజన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ దేశానికి యువతే వెన్నుముక, యువతే దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుండి నడిపిస్తున్నారని వివేకానందుడు బలంగా విశ్వసించేవారన్నారు. వివేకానందుని స్ఫూర్తిని, ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని, యువతలో చైతన్యం నింపాలనే సంకల్పంతో చేయూత ఫౌండేషను ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం అభినందనీయమన్నారు. దేశానికి వెన్నుముకగా నిలవాల్సిన యువత ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు వ్యసనాలకు బానిసలవుతున్నారన్నారు. మద్యం, మత్తును కలిగించే గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు లోనై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల గంజాయి కేసుల్లో అరెస్టు అయిన వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారన్నారు. తెలిసి తెలియని వయస్సులో మత్తుకు బానిసలవ్వడంతో పాటు ప్రలోభాలకు లొంగడం, వ్యసనాలకు పెద్ద సంఖ్యలో డబ్బులు అవసరం కావడంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులుగా మారుతున్నారన్నారు. గంజాయిని వినియోగించినా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, ఈ తరహా నేరాలకు పాల్పడితే ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదని యువతను తీవ్రంగా హెచ్చరించారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని, తీవ్రమైన నేరంగా పరిగణించి కఠినమైన శిక్షలను కూడా విధిస్తుందన్నారు. మనకు తెలిసిన స్నేహితుల్లో కూడా ఈ తరహా అలవాట్లు ఉంటే వారికి దూరంగా ఉండాలన్నారు. లేకుంటే వారితో పాటు మీరు కూడా క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారుతారన్నారు. ఎవరైనా గంజాయి కలిగి ఉన్నారని గాని, సేవిస్తున్నారని గాని తెలిస్తే వెంటనే 100-112కు గాని 1972కు గాని సమాచారం అందించాలన్నారు. చదువు